తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైరయ్యారు. సమావేశానికి ఒక దిశ లేదన్నారు. ఇక పరాడబ్బా పరస్పర డబ్బా తప్ప సాధించింది ఏమీ లేదని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డితో చంద్రబాబు ఏం చర్చించారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎంల భేటీపై 3 పార్టీలకు చెందిన కూటమి నేతలు సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆస్తులు వదిలేసి ఎందుకు పారిపోయి వచ్చారంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి నిలదీశారు. మరిన్ని సమస్యలు పోలవరానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సృష్టించేటువంటి ప్రయత్నం చేశారేమో అనేటువంటి అనుమానాలు సందేహాలు వచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ మధ్య జరిగినటువంటి అనేక విషయాల గురించి మాట్లాడితే ఏ ఒక్కదానికి మీరు ఇతిమధ్యంగా సమాధానం చెప్పలే. పుంకాలుగా వార్తలు వచ్చాయి, వాటిని ఖండించలే. పోర్టులో వాటాలు అడిగారని చెప్పారు. మన పోర్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పోర్టులో వాటాలు అడిగారు అని చెప్పి అడిగారు. ఆ వాటాలకు సంబంధించి జరిగిందా, మీరు ఏమి నిర్ణయం తీసుకున్నారు, ఏమి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు, ఇది మీ ఇద్దరికి సంబంధించినటువంటి అంశం కాదు. 2 రాష్ట్రాల ప్రజలకు ముడిపడినటువంటి అంశం, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అంశం. కాబట్టి వాటి గురించి మాట్లాడలేదు. చివరికి ఏడుకొండల స్వామి కూడా చెయ్యి పెట్టాడు ఆయన. నాకు ఏడుకొండల స్వామి దగ్గర కూడా తిరుపతిలో కూడా మాకు వాటా ఇవ్వండి, ఒక 48% అని అడిగాడు అని చెప్పి అన్నారు. దాని మీద ఎక్కడ నోరు తెరిచి మాట